యేసుక్రీస్తు మనిషిగా గాని దేవుడిగా గాని ఆయన పెట్టిన స్టాండర్డ్స్, ఆయన పెట్టిన ఆ రికార్డ్ ఇంతవరకు ఎవరు కొట్టలా, ఎవరు కొట్టేవాళ్ళు పుట్టరు, పుట్టబోరు కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టిన రికార్డు అటువంటిది. ఆయన పుట్టక ముందు భూమి మీద, ఆయన శరీరధారిగా లేకముందు కూడా ఆయన పెట్టిన రికార్డు ఎవరు కొట్టలేదు. ఆయన మహిమ దేహంతో ఉన్నప్పుడు, ఆ పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్న స్టాండర్డ్స్ ని చేరుకోవడానికి కూడా ఎవరు రాలేదు. ఈ రోజుల్లో మతం అంటారు, కులం అంటారు, ఏవేవో అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు వచ్చారంటే ఇది మత ప్రచారం అంటారు. ఇది కాదు. ఇవన్నీ మీకు ఒక ఎత్తు. యేసు ప్రభు స్టాండర్డ్స్ ని రీచ్ అవ్వాలి. యేసు ప్రభు స్టాండర్డ్స్ లోకి మీరు రావాలంటే మీరు ఇన్ని దాటుకొని రావాలి. ముందు మీరు దాటుకొని రావాలి. ఎందుకంటే రాలేరు. కానీ ఆయన ఎప్పుడు మీ కొరకు ఎత్తి చూస్తూనే ఉంది. ఎందుకంటే మతాన్ని స్థాపించాలనుకుంటున్నారు, లేకపోతే క్రైస్తవ మతం ఆయన స్థాపించింది అనుకుంటున్నారు. మనుషులుగా పెట్టుకున్నారు, క్రైస్తవులను పిలువబడుతున్నారు. ఏదో అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు ఈ రిలీజియన్ యాక్ట్ ప్రకారం ఏదో క్రైస్తవులను పిలువబడుతున్నాం, అంతేగాని ఏ ఒక్కరికి ఎవరిని యేసుప్రభువే అన్నాడు, మీ మతంలో ఒక మనిషిని కలుపుకోవడానికి 7 సముద్రాలు తిరిగి వస్తారు యూదులారా అన్నాడు. ఆయనకి అవసరం లేదు, ఆయన ఒక్కటే వచ్చాడు. ఆయన సర్వ శరీరానికి కారణభూతులైన, సర్వ శరీరాన్ని సృజించాడు కాబట్టి ఆ శరీరం నశించిపోకూడదు. ఆ శరీరం నశించిపోకూడదని దానికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవం ఎవరికి ఉన్నదన్నా ఏం తెలిసిన ఒక వ్యక్తికి తెలుసు, యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు, చేశాడు, 3వ దినమున లేచాడు, పునరుద్ధాన శరీరంతో లేచాడు, మాట్లాడాడు, వెళ్ళాడు. ఇదే విశ్వాసం. ఇంకెన్నెన్నో రకాల విశ్వాసం. ఇవన్నీ సత్తే గొడవ లేదు అంటారు. మన ఇష్టానుసారంగా బతుకు, యవనతనం మంచిది, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నిజమే, వాస్తవం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, కాదంటలేదు. కానీ జీవం ఉందని చెబుతున్నాడు. నిన్ను సృజించిన సృష్టికర్త జీవం ఉందని చెబుతున్నాడు.